హాయ్ అండి. జమ్మూలో మేము ఉంటున్న ఆర్మీ క్వార్టర్స్ హోమ్ టూర్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తా పదండి. ఇవేనండి మా క్వార్టర్స్ అన్నీ కూడా పక్క పక్కన లైన్గా ఉంటాయండి. ఎదురుగా అయితే లేవు. ఎదురుగా మొత్తం కూడా చెట్లతోటి అడవిలాగా ఉంటుంది. మేము ఉండేది జమ్మూలో అయినా కూడా ఒక పల్లెటూరు వాతావరణం అయితే ఉంటుందండి. ఇక్కడ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మన క్వార్టర్ అయితే చూసేద్దాం పదండి. మా క్వార్టర్స్ ఎదురుగా మెయిన్ రోడ్ అయిందన బండ్లు అవి తిరుగుతూ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇక్కడ రెండు డోర్లు అయితే కనిపిస్తున్నాయి కదండి. ఒకటి బెడ్రూమ్గా నేను సెట్ చేసుకున్నా, ఒకటి నేను హాల్ లాగా అయితే సెట్ చేసుకున్నానండి. మామూలుగా అయితే ఈ రెండు కూడా బెడ్రూమ్లు ఇచ్చారండి. ఇంకొక డోర్ కూడా ఉందండి, అది మెట్ల కింద ఇచ్చారండి. కానీ అది మేము లాక్ చేసేసామండి. ఇప్పుడు మనము రూమ్లోకి అయితే ఎంట్రీ అవుదాం పదండి. ఇక్కడ నెట్ డోర్ అయితే ఇచ్చారండి దోమలకు అందుకు. ఇప్పుడు మనం రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. రూమ్ని అయితే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అయితే సెట్ చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళకు ఉన్న దగ్గర సామాన్లు వాటితోటి. నా దగ్గర ఉన్న వస్తువులతోటి నేను ఇలాగైతే సెట్ చేసుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వస్తువులు అవన్నీ కూడా మాకు ఆర్మీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మళ్ళీ మేము ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వస్తువులు అయితే జమ చేస్తాం. ఇక్కడ చైర్స్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి కూడా వాళ్ళు ఇచ్చినవేనండి. టేబుల్స్, చైర్స్, స్టడీ టేబుల్స్, షూ ర్యాక్స్, ఇవన్నీ కూడా మంచాలన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ స్టాండ్ చూసారండి, ఇది మాత్రం మేము చెక్కతోటి చేయించుకున్నామండి. అలాగే ఇక్కడ మందిరాన్ని కూడా మేము అమృత్సర్లో ఉన్నప్పుడు మనకు సపరేట్గా మందిరం ఉంటే బాగుంటుందని చేయించుకున్నామండి. అలాగే ఆర్మీ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బాక్సులు అయితే ఉంటాయండి. ఎందుకంటే సామాన్ షిఫ్టింగ్ అందుకు బాక్సులలో అయితే సేఫ్టీ అని. అలాగా ఈ బాక్స్ని అయితే మేము రాజస్థాన్లో అయితే చేయించుకున్నామండి. నేను ఈ బాక్స్ని ఇలా సెట్ చేసుకున్నానండి, ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవటానికి అందుకు బాగుంటుందని. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా క్వార్టర్స్ అనేవి పాత క్వార్టర్స్ అండి, కొత్తవి అయితే కాదండి. ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారండి. కబోర్డ్స్ విరిగిపోవటం వల్ల నేను ఇలాగ కటన్ అయితే సెట్ చేసుకున్నాను. అలాగే ఈ టేబుల్ కూడా వాళ్ళదేనండి. నేను దీన్ని ఇలా సెట్ చేసుకున్నామండి. అలాగే క్వార్టర్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉండాలని ఉండదు కదండి. ఇవి మావి పాత క్వార్టర్స్. కొత్త క్వార్టర్స్ ఉన్నాయండి, అవి కొంచెం పెద్దగా ఉంటాయి. అలాగే ఇవి లేని వాళ్ళు కూడా ఫ్యామిలీస్ చాలామంది ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు ఉన్నారు కదండి. అలాగే ఇక్కడ రూమ్ నుంచి బయటికి రాగానే రెండు డోర్లు అయితే కనిపిస్తున్నాయి కదండి, ఇవి బాత్రూమ్స్ అండి. అలాగే ఇది కిచెన్లో కూడా కబోర్డ్స్, ర్యాక్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. మేమే ఈ ర్యాక్స్ని చెక్కల్లాగా అయితే చేసుకున్నాం. ఇదేనండి మా కిచెను. చిన్నదే కానీ కంఫర్ట్గా ఉంటుందండి. అలాగే కిచెన్ నుంచి బయటికి రాగానే పక్కనే చెప్పాను కదండి, దీన్ని బెడ్రూమ్గా సెట్ చేసుకున్నానని. ఇక్కడ స్టడీ టేబుల్ ఇవన్నీ కూడా వాళ్ళవేనండి. ఇక్కడ కూడా కబోర్డ్ అవి విరిగిపోవటం వల్ల నేను కటన్ అయితే ఇలాగా సెట్ చేసుకున్నాను. అలాగే టీవీని కూడా మేము బెడ్రూమ్లోనే అయితే ఫిట్టింగ్ చేయించుకున్నామండి. సామాన్లు అవి ఎక్కువ మేము క్యారీ చేయలేమండి, ఎందుకంటే పోస్టింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి జర్నీకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ మంచాలు, బెడ్ టేబుల్ ఇవన్నీ కూడా వాళ్ళవేనండి. బెడ్రూమ్ని అయితే నేను అలా సెట్ చేసుకున్నాను. ఆ రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఇంకొక రూమ్ ఉందని చెప్పాను కదండి, ఇదేనండి ఆ డోరు. ఇదైతే మేము లాక్ చేసి పెట్టామండి. ఇక్కడ నేను షూ ర్యాక్ అయితే పెట్టుకున్నాను. అలాగే ఇంకొక మంచాన్ని నేను ఇలా పెట్టుకున్నానండి, సెట్ చేసుకున్నాను. పిల్లల సైకిళ్ళు, టేబుల్, ఇంకొక టేబుల్ ఇక్కడే పెట్టేసుకున్నామండి, పిల్లల బుక్స్ అందుకు పెట్టుకోవటానికి. అలాగే ఫ్రిడ్జ్ను కూడా నేను ఇక్కడే ఈ రూమ్లోనే సెట్ చేసుకున్నానండి. అలాగే ఈ రూమ్లో నుంచి మీకు కనిపెడుతూ ఉంది కదండి ఎదురుగా, అదేనండి కిచెను. అలాగే ఈ రెండు డోర్లు ఇటు బాత్రూమ్స్, అలాగే ఇటు రూమ్స్ బెడ్రూమ్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.